హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో టైటిల్ వార్ ప్రధానంగా ఇద్దరి మధ్య సాగుతుంది. వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు విన్నర్ గా డిక్లేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకళ్ళు నిఖిల్, ఇంకొకళ్ళు గౌతమ్. అయితే ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే, కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమో ఖచ్చితంగా మన తెలుగు వాడే బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి అని చెప్పి కొంతమంది అనుకుంటుంటే, మరికొంతమంది ఏమో లాంగ్వేజ్దే ఉంది, ప్రాంతాందే ఉంది, మనిషి ముఖ్యం, ఆడే విధానం ముఖ్యం, సో మా సపోర్ట్ నిఖిల్గే ఉంటుందని చెప్పి మరికొంతమంది నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ నిఖిల్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. సో నిఖిల్కి కొంతమంది తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఎవరైతే ఈ లాంగ్వేజ్ అండ్ రీజియన్ ఫీలింగ్తో ఉన్నారో వాళ్ళందరూ గౌతమ్కి సపోర్ట్ చేస్తారు. అలా అని చెప్పి గౌతమ్ ఏమి బ్యాడ్ గేమ్ ఆడుతున్నాడని కాదండి, గౌతమ్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు బాగా ఆడుతున్నారు కాబట్టి టైటిల్ రేస్లో ఉన్నారు. అండ్ ఈ వారం నామినేషన్స్లో ప్రేరణ ఉంది, నిఖిల్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, అండ్ యష్మి ఉంది, అండ్ పృథ్వీ ఉన్నారు. అయితే ఎలిమినేట్ ఎవరవుతారంటే ఎక్కువ ఛాన్సెస్ పృథ్వీకే ఉన్నాయి. ఎందుకంటే పృథ్వీ యొక్క దూకుడు, పృథ్వీ యొక్క యాటిట్యూడ్ చాలా వరకు బయట ప్రేక్షకులకి నచ్చడం లేదని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ పృథ్వీ అనేవాడు చాలా మంచి గేమరే, అందులో ఎలాంటి సందేహం లేదు. బట్ కొన్నిసార్లు పృథ్వీ నోరు జారే విధానం కావచ్చు, గొడవలు పెట్టుకునే విధానం కావచ్చు, కొంతమంది ప్రేక్షకులకి నచ్చడం లేదు. అందుకే ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్స్ బట్టి చూస్తుంటే యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరే కింది స్థాయిలో ఉన్నారు. పైన నబీల్కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, దాని తర్వాత నిఖిల్కి పడుతున్నాయి, దాని తర్వాత ప్రేరణకు పడుతున్నాయి. వీళ్ళ ముగ్గురు సేఫ్ జోన్లోనే ఉన్నారు. బట్ యష్మి అండ్ పృథ్వీ వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. సో యష్మి అండ్ పృథ్వీలో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్లీ పృథ్వీకి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ సీజన్లో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా టేస్టీ తేజ అని చెప్పుకోవాలండి. టేస్టీ తేజ ప్రతి వారం కూడా తన యొక్క స్కిల్స్తో, తన యొక్క మాట్లాడే విధానంతో, తను డిఫెండ్ చేసుకునే విధానంతో చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. టేస్టీ తేజ తన్ని తాను డిఫెండ్ చేసుకునే విధానం కావచ్చు, ఎంతమంది తన మీద పడిపోయినా తనొక్కడే సోలోగా డిఫెండ్ చేసుకునే విధానం ఈ మధ్య ప్రీవియస్ ఎపిసోడ్లో ఫ్యాన్స్కి, నెటిజన్స్కి, బిగ్ బాస్ వ్యూవర్స్కి చాలా బాగా నచ్చింది. అండ్ తన అదే మొమెంటమ్ని, అదే ఫ్లోని మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే తన ఓటింగ్ చాలా భయంకరంగా పెరిగిపోతుంది ప్రతి వారం. సో టైటిల్ రేస్లో టేస్టీ తేజ కూడా ఉన్నాడు అని చెప్పి ఒక రకంగా చాలామంది ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. సో ఖచ్చితంగా టాప్ 5లో టేస్టీ తేజ ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది, అదైతే వాస్తవం. అండ్ టేస్టీ తేజ రీసెంట్ ఎపిసోడ్లో గ్రూప్ గేమ్కి, ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం, అలానే సోలో గేమ్కి, ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ చాలా అద్భుతంగా విశ్లేషించాడు. ఎవరైతే ఈ కన్నడ బ్యాచ్ ఎవరైతే గ్రూప్ గేమ్ ఆడుతున్నారో, ప్రేరణ, యష్మి, పృథ్వీ, నిఖిల్, వీళ్ళందరికీ కూడా ఒక రకంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు టేస్టీ తేజ. నిజంగా చాలా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఒకవేళ ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎక్స్ప్లెనేషన్ మిస్ అయితే ఖచ్చితంగా చూడండి, చాలా బాగా విశ్లేషించాడు. ఫ్రెండ్కి సపోర్ట్ చేయడంలో తప్పు లేదు, అది అల్టిమేట్. అలానే సోలో గేమ్ ఆడడంలో కూడా తప్పు లేదు. కానీ గ్రూప్ గేమ్ ఆడి పలానా వ్యక్తి నామినేట్ చేద్దామని చెప్పి ముందే చర్చించుకొని బయటికి పంపించడం అనేది చాలా ఇన్హ్యూమన్ థింగ్ అని చెప్పి టేస్టీ తేజ ఫీల్ అయ్యాడు. అండ్ చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం కూడా అదే. అండ్ రైట్ నౌ హౌస్లో కూడా జరుగుతుంది అదే. అందుకే టాప్ ప్లేస్లో ఉన్న నిఖిల్ ఇప్పుడు థర్డ్ పొజిషన్కి, సెకండ్ పొజిషన్కి పడిపోయాడంటే దానికి కారణం గ్రూప్ గేమ్ అనే ముద్ర వేసుకున్నాడు కాబట్టి. సో హోప్ఫుల్లీ నిఖిల్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మంచి ఓటింగ్ ఉంది. ఈ బ్యారియర్స్ అన్ని కూడా నిఖిల్ త్వరగా అధిగమించి విన్నర్ అవుతాడా లేదా అని చెప్పి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. బట్ గౌతమ్ మరోపక్క టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. సో రైట్ నౌ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సినారియో ఇది. మీరెవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? గౌతమ్ గెలుస్తాడా, లేకపోతే నిఖిల్ గెలుస్తాడా, లేకపోతే వీళ్ళిద్దరూ కాదని టేస్టీ తేజం గెలిపిస్తారు ఆడియన్స్? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.